లో మకాం వేస్తున్నారట ఉమ్. ఏప్రిల్ 2 నుంచి ఉమ్. పిఠాపురంలోనే ఇప్పుడు ఆయనకు దాన్ని కాపాడుకుంటే తప్ప ఇంక ఇప్పుడు ఆయనకు ఒక విధంగా మనుగడ సమస్య వచ్చింది. ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం జనసేనకే కాదు సేనానికి కూడా. ఓకే సేన అంటే సేనానే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా. సేన కూడా కొంచెం కలతలతో అటు ఇటు కొంచెం చెల్లాచెదురైన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటప్పుడు ముందు తను ఉంటే తప్ప, తను నిలబడితే గెలిస్తే తప్ప కుదరదు అన్న ఒక ఖచ్చితమైన వాస్తవాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. అండ్ చాలా విషయాల్లో ఒత్తిక లేకపోవటము, అసమ్మతులు ఇవన్నీ అయినప్పుడు అక్కడున్న ఆయన స్వయంగా మాట్లాడతారు. ఆయన ఫస్ట్ ప్రయారిటీ పిఠాపురం తన సీట్కి ఇస్తాడండి. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. గతంలో ఇలా చేయలేదు కాబట్టి 2 చోట్ల ఓడిపోయాను, వాళ్ళ అన్నయ్య కూడా ఒక చోట ఓడిపోయాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆయన పిఠాపురాన్నే నమ్ముకొని అక్కడే మకాం వేయాలని బహుశా కృతనిశ్చయానికి వచ్చాడని మనం చెప్పొచ్చు. రెండో, తెలుగుదేశానికి కూడా వేరే వాళ్ళ ఓట్లు రావడం వేరే విషయం. ఏ పార్టీతో పొత్తునైతే ప్రధాన ఆలంబనగా ఆధారం చేసుకున్నాడో ఆ తెలుగుదేశంలో కూడా కొంత అసంతృప్తి, అప్పుడప్పుడు అవి వర్మ మాట్లాడింది ఇవన్నీ చూసినప్పుడు అందుకే ముందు వాళ్ళ ఇంటికి పోయి భోజనం ఏం చేస్తే ఆయన తృప్తిపరచాలి. సో ఇవన్నీ చేసి రంగం సిద్ధం చేస్తారు. ఇక్కడ భోజనం సరే, ఈ లోపల అక్కడ ముద్రగడ అదే ఆయన ఆహ్వానం పంపించారు, మా ఇంటికి విందుకు రండి లేకపోతే అల్పాహారం